నమస్కారం. యూట్యూబ్ మిత్రులకు నమస్కారం, స్వాగతం. ఈ మార్గశీర్ష మాసం ప్రియమైన రోజు మాసం కనుక విష్ణు కథలు చెప్పుకుందాం మనం. ఇందులో నృసింహస్వామిది వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి తన్నో నరసింహ ప్రచోదయాత్. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఓం నరసింహస్వామినే నమః. నరసింహశిలని గురించి చెప్పుకుందాం. గోపథ బ్రాహ్మణం, వాసిష్ఠశిల, కృష్ణశిల అని 2 శిలలను పేర్కొంటున్నది. గోపథ బ్రాహ్మణంలో ఈ 2 శిలల్ని గురించి చెప్పుకుంటున్నాయి. పురాణాలు కొన్ని శిలలను పేర్కొంటున్నాయి. గతంలో జరిగిన ఒక గొప్ప సంఘటనలో వ్యక్తినో పేర్కొంటూ వీటికి ఆ పేర్లు వచ్చాయి. నారద స్కాంధ పురాణాలు నారద శిల, మార్కండేయ శిల, వారాహి శిల, గరుడ లేక వైనతేయ శిల, నరనారాయణ శిలను గురించి తెలుపుతున్నాయి. నారదుడు, మార్కండేయుడు మొదలైన వారు ఈ శిలల మీద కూర్చుని తపస్సు ఆచరించినట్లుగాను, వారు వరాలను పొందినట్లుగాను వాటిని పవిత్ర శిలలుగా పరిగణించడం జరిగిందని తెలుపుతున్నాయి. మహావిష్ణు వరాహ అవతారాల్లో హిరణ్యాక్షుని చంపి భూదేవిని ఉద్ధరించిన తరువాత కొంతకాలం ఒక శిలగా మారి నరసింహస్వామి కొంతకాలం ఒక శిలగా మారి ఉన్న శిల వారాహి శిల అని చెప్పబడుతున్నది. వీటిలాగే నారద స్కాంధ పురాణాలు నరసింహ శిలలను బదరీ క్షేత్ర వృత్తాంతాల్లో పేర్కొంటున్నాయి. హిరణ్యకశిపుని చంపిన తర్వాత నరసింహ విష్ణువు కోపావేశం నుంచి శాంతించగా దేవతలు, మునులు నరసింహ విష్ణువుని విశాల అనే నది యందు ఒక పెద్ద శిలగా మారి అక్కడే జలమధ్యంలో విశాల నది అని ఉండిపోవలసినదిగా కోరినారు. దేవతలు, మునులు నరసింహ విష్ణువుని విశాల అనే నది యందు ఉండిపోవలసినదిగా కోరారు. అనంతటా సంతృప్తి నందిన చతుర్భుజుడే నరసింహుడు ఒక పెద్ద శిలగా మారి అక్కడే జలమధ్యంలో ఉండిపోయాడు. ఇతర స్నానమాచరించి నరసింహశిలను అర్చించిన భక్తుడు పునర్జన్మ రాహిత్యం పొందుతాడని, విష్ణు సాయుధ్యం పొందుతాడని నారద పురాణంలో చెప్పబడ్డది. కృష్ణా జిల్లాలోని వేదాద్రి క్షేత్రం వద్ద కృష్ణానది గర్భంలో ఉన్న పెద్ద శిలను భక్తులు సాలగ్రామ నరసింహునిగా ఆరాధించటం ఈ విషయాన్ని మనకు దృఢీకరిస్తోందన్నమాట. వేదాద్రి దగ్గర నరసింహశిలగా అక్కడ ఆయన ప్రఖ్యాతి పొందినట్టుగా విష్ణు సాయుధ్యం పొందుతాడని నారద పురాణంలో చెప్పబడ్డది. అక్కడ కనుక స్నానం ఆచరించి ఆయన్ని దర్శించి ఆ శిలను పూజించిన వాళ్ళు వేదాద్రి క్షేత్రంలో. అట్లాగే నరసింహ తీర్థం అని కూడా ఒకటి ఉన్నది. పురాణాల్లో అనేక తీర్థాల వర్ణనలు ఉన్నాయి. తీర్థాల్లో స్నానము, పితృదేవతల అర్చన ముక్తిహేతు అని హైందవుల విశ్వాసం. పురాణాల్లో నరసింహ తీర్థ వర్ణన కూడా ఉన్నది. అనేక పురాణాల్లో నరసింహ తీర్థం గంగానది యొక్క ఉత్తర తీరాన ఉన్నట్టు తెలుపుతున్నాయి. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత తన పరివారంతో నరసింహుడు గౌతమీ తటానికి చేరుకున్నాడు. అక్కడ స్వామి దండకారణ్యానికి రాజైన అంబర్య అనే రాక్షసుని ఎదుర్కొని చంపివేశాడని, ఆ ప్రదేశమే నరసింహతీర్థమని చెప్పబడుతున్నది. ఇది సకల పుణ్యప్రదమని, మహాపాపహరణమని చెప్పబడినది. స్కాంద పురాణం నరసింహతీర్థం శిప్రా నది తీరాన సంగమేశ్వరానికి దక్షిణంగాను, కర్కరాజ్ అనే సరస్సుకు ఉత్తరంగాను ఉన్నట్టు స్కాంద పురాణం పేర్కొంటున్నది. ఈ పురాణం సర్వదా సర్వకార్యేషు పుణ్యదం తీర్థం ఉత్తమం అనే నరసింహతీర్థ మహత్యాన్ని తెలుపుతున్నది. భక్తులు తీర్థంలో స్నానమాడి దాన ధర్మాలు చేసేవారు భగవంతుని సాయుధ్యం పొందగలరని ఆయా పురాణాలు పేర్కొంటున్నాయి. నరసింహస్వామిని గురించి శంకర భగవత్పాదులు కూడా తన స్తోత్రంలో వర్ణించారు కదా. శ్రీమందసింహ భవే గరుడుధ్వజాయ తాపత్రయోపశమనాయ భౌషధాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమః అని స్తుతించారు స్వామివారిని శంకర భగవత్పాదుల వారు.